ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను వ్యాధులు భయపెడుతున్నాయి. ఇప్పటికే బర్డ్ ఫ్లూతో భయపడుతున్న ప్రజలను ఇప్పుడు మరో మాయదారి రోగం భయాందోళనకు గురిచేస్తుంది. జీబీఎస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. జీబీఎస్ వ్యాధి మనకు కొత్త అయినా తొలిసారి ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూశాయి. ఒక వారం వ్యవధిలోనే అక్కడ వందల కేసులు నమోదయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ కేసులు ఆంధ్రప్రదేశ్లోనూ నమోదవుతున్నాయి. ఇప్పటికే 17 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. విజయనగరం, విజయవాడ, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్క కేసులు చొప్పున నమోదు కాగా కాకినాడలో 4, గుంటూరు, విశాఖలో 5 చొప్పున జీబీఎస్ కేసులు గుర్తించారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో కూడా ఒక కేసు నమోదైంది. ఇంతకీ ఏంటి వ్యాధి? జీబీఎస్ సిండ్రోమ్ వ్యాధి అత్యంత అరుదుగా సంభవిస్తుంది. 1,00,000 మందిలో కేవలం ఒక్కరికి మాత్రమే ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి వచ్చిన వారిలో రోగ నిరోధక శక్తి నశిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది తీవ్రమైన ఆటో ఇమ్యూన్ న్యూరాలజికల్ డిజార్డర్. శరీరాన్ని కాపాడాల్సిన రోగ నిరోధక శక్తి పొరపాటున నరాలపై దాడి చేస్తుంది. ఇది కండరాల బలహీనత, తిమ్మిరి, కొన్నిసార్లు పూర్తి పక్షవాతానికి దారితీస్తుంది. జీబీఎస్ ఎందుకు వస్తుంది అన్న దానిపై గురించి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన కారణాలు తెలియకపోయినప్పటికీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఒక కారణమని అంచనా వేస్తున్నారు. ఇది ఫుడ్ పాయిజనింగ్ కు కారణమయ్యే బ్యాక్టీరియాగా చెబుతున్నారు. మన శరీర రోగ నిరోధక వ్యవస్థ పొరపాటుగా నరాలను దాడి చేయడం వల్ల జీబీఎస్ వస్తుంది. ఇది మెదడు, వెన్నుపూసలోని నరాలపై ప్రభావం చూపుతుంది. లక్షణాలేంటి? జీబీఎస్ సోకిన వారిలో ప్రధానంగా కనిపించే లక్షణాలు ఇవి: పాదాలు, చేతుల్లో తిమ్మిరి అనిపించడం, క్రమంగా శరీరం అంతా వ్యాపిస్తుంది. కాళ్లలో సత్తువ కోల్పోతారు, క్రమంగా పై వరకు చేరుతుంది. కొన్ని సందర్భాలలో తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో వెంటిలేటర్ అవసరం కూడా వస్తుంది. జీబీఎస్ సోకితే నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో రక్తపోటులో హెచ్చుతగ్గులు, హృదయం స్పందనలో తీవ్రమైన మార్పులు ఏర్పడతాయి. నరాలకు సంబంధించిన వ్యాధి కావడంతో మాట్లాడడం, నమలడం, కంటి చూపులో సమస్యలు తలెత్తుతాయి. ఒక రకంగా చెప్పాలంటే పక్షవాతంలో కనిపించే లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్, ఫ్లూ లేదా డెంగ్యూ వంటి అనారోగ్య బారిన పడిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతూ ఉంటారు. పైన తెలిపిన లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్ లో ఈ వ్యాధి బారిన పడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాధి బారిన పడిన వారికి ఇమ్యూనోగ్లోబిన్ అనే ఇంజెక్షన్ ఇస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కోలుకున్న వారిలో 80% మంది ఈ ఇంజెక్షన్ అవసరం లేకుండానే రికవరీ అయ్యారని అధికారులు తెలిపారు.